బందా లక్ష్మణ శర్మ గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే. ఇది నాగోల్ నుంచి కేవలం 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి 13 ఎకరాల్లో ఉన్నటువంటి గోశాల. 150 ఆవులతోటి 25 మంది వర్క్ టీం ఉన్నటువంటి ఈ గోశాలలో ఇప్పటి వరకు మేము గో ప్రోడక్ట్స్ని మీకు పరిచయం చేశాము. ఆ గో ప్రోడక్ట్స్లో సర్వరోగ నివారణ డ్రాప్స్, సహస్రమండల సౌందర్య గుర్తము, పిడకలు చేయడము, ధూప్ స్టిక్స్, సబ్బులు, ఇలా రకరకాల ప్రోడక్ట్స్ని తయారు చేయడం చూపించాము. మేము కూడా ఈ 4 నెలల్లో దగ్గర 4 లక్షల రూపాయలు పర్ మంత్కి అచీవ్ చేశాము. ఆయుష్ లైసెన్సు, జిఎంపి సర్టిఫికేషను, ఎక్స్పోర్ట్ లైసెన్సు, ఒక వెబ్సైటు, ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ వెళ్తూ 70 మంది డిస్ట్రిబ్యూటర్స్ తోటి ఈ గోవర్ధన గోశాల జీజీఎస్పీకే ముందడుగు వేస్తోంది. అయితే దీంట్లో భాగంగా ఇప్పుడు గోవర్ధన గోశాల నెక్స్ట్ లెవెల్ ఏం చేయబోతుందంటే, ఇప్పటి వరకు వ్యవసాయం చేశాం, ప్రకృతి వ్యవసాయం, ఆహారం దొరికింది, గో ప్రోడక్ట్స్, ఆరోగ్యం దొరికింది, వైద్యం దొరికింది పంచగవ్య వైద్యం ద్వారా. కానీ ఒకటి ఆలోచించాను నేను. ఏం ఆలోచించానంటే, ఒక శవం పక్కన మనము పడుకోవడం సాధ్యపడుతుందా? మీరే ఆలోచించండి. అలానే ఒక ఆవు పక్కన కానీ, ఒక చెట్టు పక్కన కానీ పడుకోవడం సాధ్యపడుతుందా అంటే, శవాన్ని మనం ఎప్పుడు పక్కన పడుకోబెట్టడం ఇష్టం ఉండదు. శవం పక్కన పడుకోవడం మనకెవ్వరికి ఇష్టం ఉండదు, ఎందుకంటే డెడ్ అది. అలానే ఇప్పుడు ప్రపంచం మొత్తము భూమి మీద ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చాలా వరకు కూడాను కాంక్రీట్తో కూడినటువంటి కన్స్ట్రక్షను. దాంట్లో మొత్తము డెడ్ మెటీరియల్స్, కెమికల్స్ ఉంటాయి. మీరు డస్ట్బిన్ వెళ్ళి చూడండి, ఒకసారి గ్రేవ్ యార్డ్కి వెళ్ళి చూడండి, ఎంత కూడాను డెడ్ మెటీరియలే ఉంటుంది. అలాంటి ఇళ్లల్లో అంటే ఇక్కడ ఒక విషయం మీకు చెప్పదలుచుకున్నాను. మా గురువు గారు ఐఐటి బాంబేలో ప్రొఫెసరు, వన్ ఆఫ్ ద సీనియర్ సైంటిస్టు, 14 ఇయర్స్ వేదం నేర్చుకున్నారు. కాబట్టి చెన్నై వెళ్ళి ఒకసారి ఆయన ఇల్లు చూడండి. ఇప్పటికీ కూడా గో ఆధారితంగా కట్టినటువంటిది, మట్టితో కట్టినటువంటి ఇంట్లోనే ఆయన ఉంటున్నారు. ఆయన ఫేస్ చూడండి, ఎంతో ఆనందంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటారు. ప్రపంచానికి కూడా అందించే విధంగా ఆయన సేవలు ఉంటాయి. ఆయన మార్గంలో వెళ్తూ నాకు అనిపించింది, ఈ గృహాల్లో కూడా మార్పు చేయాలి, ప్రకృతి గృహాలని తయారు చేయాలి. దీని ద్వారా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, ఆవులు పోషించడం తేలికవుతుంది. సిమెంట్ బ్యాగులు కొనుక్కున్నట్టుగా పేడ కొనుక్కుంటారు, తర్వాత మళ్ళీ మనకి కెమికల్స్ కొనుక్కున్నట్టుగా మనకి గోమూత్రం కొనుక్కుంటారు. సహజమైనటువంటివి ఇవి, సహజమైన ఆయుర్వేదిక్ హర్బ్స్ కలిసి చేసేటువంటి గృహ నిర్మాణంలో మనము చాలా ఆనందంగా ఉంటాము, పీస్ఫుల్గా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. అందులో ఎంజాయ్మెంట్ ఎట్లా ఉంటుంది అంటే, ఒకసారి వెళ్ళి చూసి మీరు అక్కడ ఒక రోజు ఉండి చూడండి, చాలా బాగుంటుంది. మీరు వెనకాల చూస్తున్నారు కదండి, ఇది ఆల్రెడీ మేము స్టార్ట్ చేశాం. ఇప్పుడు గోవర్ధన గోశాలకి ఒక 200 గజాల స్థలాన్ని ఒక మహాత్ములు కాంట్రిబ్యూట్ చేశారు. అక్కడ పూర్తిగా మడ్ హౌసు, గో ఆధారితంగా గోవులకి షెడ్ అనేది కంప్లీట్గా, అలానే గోశాల మొత్తం అదే విధంగా నిర్మించబోతున్నాము. అది కూడా చూడొచ్చు. మీకు కూడా నేర్పించబోతున్నాము. మీరు కూడా మీ అంతటా మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని, కొంతమంది సహాయం తీసుకొని, ఈ ప్రకృతి ఇళ్ళు, గో ఆధారిత ఇళ్ళు, మట్టి ఇళ్ళు, మంచి మట్టి వాసన చూసేటువంటి చక్కటి ఇళ్ళని మీరు పరిచయం చేయడానికి 2 ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మొదటగా ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేసే ముందు నేను ఒక మహాత్ముడిని, ఒక గొప్పవాడిని, పంచగవ్య వైద్యం నాకలాగా చేసుకున్నటువంటి ఒక ఉత్తముడిని నేను సెలెక్ట్ చేసుకున్నానండి. ఆయన మన టీంలోకి రావడం జరిగింది. సో ఆయన పేరు నామని నాగరాజు గారిని పరిచయం చేస్తున్నాను. ఈయన ఒక ఫస్ట్ యోగీశ్వరుడు, తర్వాత ఒక సివిల్ ఇంజనీరు, ఇప్పుడు గవ్యసిద్ధ సివిల్ ఇంజనీర్ అయ్యి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఇళ్ళని, గో ఆధారితమైనటువంటి ఇళ్ళని, ప్రకృతి ఇళ్ళని, మట్టి ఇళ్ళని ఆయన ఇస్తున్నారు. ఈయన మాటల్లో మనం విందాం. అసలు సార్, నాకు తెలిసిన ఈ పరిచయం అదండి, మీ మాట కానీ, మీ డ్రెస్సింగ్ కానీ, మీరు అసలు ఆవు గురించి ఒక ఇంజనీర్ అయి ఉండి పంచగవ్య వైద్యము కాంచీపురంలో నిరంజన్ వర్మ గారి దగ్గర నేర్చుకొని సర్టిఫికేషన్ తీసుకొని, ఆ నాలెడ్జ్ని, మీ సివిల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని తీసుకొని మంచి గృహాలు నిర్మించాలనేటువంటి మీ సంకల్పానికి మా తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా మీరు రుణపడి ఉంటామండి. అయితే దీన్ని కొంచెం మీరు చెప్పగలుగుతారు ఇంకా ఎక్కువ దీని గురించి? ఖచ్చితంగా అండి. జై గోమాత. నా పేరు నామని నాగరాజు. నా వృత్తి గవ్యసిద్ధ సివిల్ ఇంజనీర్. గో ఆధారిత గృహ నిర్మాణాల యొక్క ప్లానింగు మరియు
ఎగ్జిక్యూషన్ చేస్తుంటాను. ఇది నా వృత్తి. అయితే ఇప్పుడు 17వ తారీఖు చేయబోయే ప్రోగ్రాంలో గవ్యంలో ఉపయోగించి కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలా తయారు చేయాలనేటువంటి విధానాన్ని మనం ప్రాథమిక శిక్షణ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తున్నాము. గవ్య సిద్ధ పంచగవ్యాలు అంటే మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. అయినా నేను కొంత వివరించే ప్రయత్నం చేస్తాను. పంచగవ్యాలు అంటే గోమయము, గోమూత్రము, ఆవు, పాలు, నెయ్యి, ఇవి పంచభూతాల యొక్క అంశాలతో ఉద్భవించినవి. ఇవి గోమాత ద్వారా. గవ్య సిద్ధ అంటే గవ్యంలో సిద్ధహస్తుని గవ్య సిద్ధ అంటారు. ఈ గవ్యములు వాడి వ్యవసాయం చేయవచ్చు, గృహ నిర్మాణం చేయవచ్చు, మరి వైద్యం కూడా చేయవచ్చు. అయితే ఈ గృహ నిర్మాణం ఎట్లా చేస్తారండి దీన్ని? ఎట్లా? ఎందుకంటే మా గురుగారు ఆల్రెడీ అలా చేశారు చెన్నైలో. అసలు దాని గురించి నాకు తెలియదు, కొంచెం చెప్తారా? అలానే వాళ్ళకు కూడా తెలుస్తుంది. మనం న్యాచురల్ హౌస్ అనేది అందరికీ తెలుసు. న్యాచురల్ హౌస్లో మనం మట్టి, సున్నము, ఇతర ప్రకృతిలో లభించేటువంటి పదార్థాలతోనే మనము గృహ నిర్మాణం చేస్తాము. సో దాటితో పాటు కూడా గవ్యములు వాడి అంటే గోమయము, గోపంచకము, కొన్ని హెర్బ్స్ వాడేసి వాటితో కలిపి ఈ గృహ నిర్మాణం నిర్మిస్తాము. సో వాటి నుంచి కొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇంకా యాంటీవైరల్, యాంటీ రేడియేషన్, యాంటీ బ్యాక్టీరియల్గా ఇవి పనిచేస్తాయి. కెమికల్ ఫ్రీగా ఉంటుంది అంటున్నారు. అయితే ఒక డౌట్, చాలా మందికి ఏమనుకుంటారంటే ఆవు పేడతో కడితే అది అలా కుప్పగొలుతుందేమో ఇల్లు అనేటువంటి డౌట్ ఉంటుంది. లేదండి, స్ట్రక్చరల్గా మనం డిజైన్ చేసినప్పుడు ఆ స్ట్రక్చరల్గా ఏమైతే చేస్తామో ఆ ప్రికాషన్స్ తీసుకొని ఇది లోడ్ బేరింగ్గా మనం ఏం ప్రికాషన్ తీసుకొని అది చేస్తాము. ఇది లోడ్ బేరింగ్ కాకుండా వితౌట్ లోడ్ బేరింగ్గా ఇవి కన్స్ట్రక్షన్ చేస్తాము. ఇది అంటే నేను విన్నాను, మామూలు ఇల్లు ఎంత కాలం అయితే ఉంటాయో ఈ గోదావరితంగా వీటిని కలుపుకొని హర్బ్స్, ఆవు పేడ, గోమూత్రం ఇవన్నీ కలుపుకొని చేస్తే కనుక దగ్గర 500 సంవత్సరాల పైన ఉంటుంది అని చెప్తారు. నిజమేనాది? మన పూర్వీకులు 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఉండేటట్టుగా గృహ నిర్మాణాలు నిర్మించారండి. సో ఇప్పుడు ఆ నాలెడ్జ్ షేర్ అనేది బ్రేక్ అయిపోయింది. కానీ ఇప్పుడు మనం కొత్తగా మొదలుపెట్టి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, ఇంకా 1000 సంవత్సరాలు కూడా రీచ్ అవ్వబోతాము. అది ఖచ్చితంగా జరుగుతుంది. మన ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఈ ఆవు పేడ, గోమూత్రము, ఈ సున్నము, ఈ మెంతులు ఇలాంటి కాంబినేషన్లో బాగా గట్టిపడుతుంది అంటారు. ఖచ్చితంగా అండి. ఇది న్యాచురల్ బౌండింగ్ మెటీరియల్. ఇది మెంతులు అనేది, ఇంకోటి మైదలాకడి ఉంటుంది, తుమ్మ గోందు ఉంటుంది. ఇవన్నీ వాడి మనం లోడ్ బేరింగ్ లేనటువంటి వాల్స్ చేస్తాము. లోడ్ బేరింగ్ కోసం దాని స్ట్రక్చరల్ డిజైన్లో దానికి ఏం ప్రికాషన్ తీసుకొని డిజైన్ చేస్తాము. అలాంటి అనుమానాలు ఏమి ఉండొద్దు. డిజైన్ అయితే అలాగే ఖచ్చితంగా ఉంటుంది. నిర్మాణం మాత్రం మనం ఈ పంచగవ్యాలు, గో ఆధారిత పదార్థాలతోనే మనం చేస్తాం. ఆయుర్వేద ప్రోడక్ట్స్, హర్బ్స్ అని కలిపి చేస్తాము. అయితే ఇక్కడ గోమూత్రం యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి? ఇక్కడ పంచగవ్యాలు అనేది పంచభూతాల యొక్క అంశాలతో ఉద్భవించినవి గోమాత ద్వారా. గోమయం అంటే స్వచ్ఛమైన భూమి, గోపంచకము అంటే గోమూత్రము స్వచ్ఛమైన వాయువు, గోవు పాలు అంటే స్వచ్ఛమైన నీరు, గోవు పాలుతో వచ్చినటువంటి పెరుగు అంటే స్వచ్ఛమైన ఆకాశము, ఆవు యొక్క నెయ్యి స్వచ్ఛమైన అగ్నితో సమానమే. ఇప్పుడు పంచగవ్యాలు ఉన్నప్పటికీ మనం ముఖ్యంగా ద్విగవ్యాలు అంటే గోమయము, గోపంచకము ఇవి చాలా ప్రశస్తం అండి. అంటే పంచగవ్యాలలో పాల కంటే కూడా ఇవి ఖరీదైనవి, విలువైనవి కూడా. ఇవి మనము అందుకే గోమయ లక్ష్మి అంటే గోమయే లక్ష్మి, గోపంచక వసతే ధన్వంతరి అంటే ధన్వంతరి మహర్షి, ఆదినారాయణ అంశ అయిన ధన్వంతరి మహర్షి గోమూత్రంలో నివసిస్తాడు. గోమయంలో లక్ష్మీదేవి నివసిస్తుందండి. అంటే ఇళ్లలో ఉంటే ఆరోగ్యం వస్తుంది అండ్ ఆదాయం లక్ష్మీదేవి వస్తుంది. ఆరోగ్యం ఉండడం వల్ల మనకు ఆదాయం వచ్చినట్టే. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. ఆరోగ్యంగా ఉండడం వల్ల మనకు ఆదాయం వచ్చినట్టే. మనం ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడం వల్ల, దీన్ని ఒక బిజినెస్ మోడల్గా చేయడం వల్ల మనకు ఖచ్చితంగా ఆదాయం వస్తుందండి. అంటే అష్టలక్ష్ములు యొక్క సిద్ధి పొందుతాము, ధన్వంతరి యొక్క ఆశీర్వచనం కూడా వస్తుంది. అయితే ఇక్కడ చాలామంది ఇక్కడ చూసేటువంటి వాళ్ళకి ఒకటి ఏమనిపిస్తుంది అంటే, అసలు ఇలాంటి ఇల్లు ఏమన్నా ఉన్నాయా, అసలు ఇప్పుడు ఏమైనా ఎగ్జిస్ట్ అయినా అవుతున్నాయా? చెన్నై పోతే మా గురుగారిది చూడొచ్చు. ఎవరన్నా మీరు వస్తే మా చెన్నైలో చూపిస్తాను. మా గురుగారిది ఇప్పటి కూడా చాలా బాగుంటుంది. నేల కూడా చక్కగా ఎలానా బండలు కానీ ఏముండవండి, మొత్తం గో ఆధారితంగా నిర్మించినటువంటి ఇల్లు. అయితే ఇప్పుడు ఏమన్నా మన తెలంగాణలో ఇప్పుడే మీరు మొదలు పెడుతున్నారా? ఆల్రెడీ ఏమైనా చూడటానికి అవకాశం ఉందా? ఉన్నాయి, చూడడానికి అవకాశం ఉంది. నార్త్ ఇండియాలో చాలా చేస్తున్నారండి. ఇప్పుడు మనకు సౌత్లో అంతా శ్రద్ధ చూపేసేవాళ్ళు, ఆ విధంగా శ్రమ చేసేటోళ్ళు కొంచెం తక్కువగానే ఉన్నారు. అయినా మన ప్రయత్నం మనం చేద్దాము. నేనైతే 2 ప్రాజెక్టులు చేస్తున్నానండి. గవ్య ఆధారిత మెటీరియల్తోన, అంటే మనకు ఉన్న న్యాచురల్ మెటీరియల్లోనే గవ్యములు కలిపి కన్స్ట్రక్షన్ చేస్తున్నాము. 2 ప్రాజెక్టులు చేస్తున్నాను నేను. ఇలాంటి ప్రాజెక్టులకు నేను డిజైనింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ చేస్తాను. ఇది నా వృత్తి. అయితే 17వ తారీఖు ఈ నెల గవ్య కన్స్ట్రక్షన్ మెటీరియల్ మీద మనం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం కదా. ఈ గవ్య కన్స్ట్రక్షన్ మెటీరియల్
అంటే మొత్తం మన ఇల్లు నిర్మించేటువంటి వాటికి సబ్స్టిట్యూట్, అంటే దానికి రిప్లేస్మెంట్ అండి ఇది గవ్య కన్స్ట్రక్షన్ మెటీరియల్? రీప్లేస్మెంట్ అనేది కాదండి, ఉన్న న్యాచురల్ మెటీరియల్లో ఇవి కూడా కలుపుతాం. అంటే ఫలితము ఇంకా మంచిగా ఉండడానికి కోసము న్యాచురల్ మనకు ప్రకృతిలో అంటే లభించే దాని బ్యాడ్ ఎఫెక్ట్ని తీసేసి ఈ గవ్యాల యొక్క గుడ్ ఎఫెక్ట్ని తీసుకురావడం. బ్యాడ్ ఎఫెక్ట్ అంటే సిమెంట్తో చేసే కన్స్ట్రక్షన్స్ ఖచ్చితంగా బ్యాడ్ ఎఫెక్ట్స్ అండి. మనం సున్నముతో చేసేటి న్యాచురల్. అంటే ఎలా చెప్పగలుగుతారండి సున్నము గుడ్డు ఇది బ్యాడ్ అని? చెప్తాను. సున్నము అనేది ప్రకృతిలో సున్నపు రాయిగా దొరుకుతుంది మనకు, అది కాల్షియం కార్బోనేట్. దాన్ని వేడి చేసి దాంట్లో నీళ్లు గరిపితే దాంట్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి మనకు పౌడర్గా లభిస్తుంది ప్రకృతిలో. ఆ పౌడర్ను మనం కన్స్ట్రక్షన్కు వాడినప్పుడు మళ్ళీ ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని రివర్స్ ప్రాసెస్లో మళ్ళీ గట్టిగా మారుతుంది. అంటే ప్రకృతిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ చుట్టుపక్కల ఉన్న కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది, మనం నిర్మించిన ఆ గృహం కూడా గట్టితనంగా ఉంటుంది. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకోవడం వల్ల అది గట్టితనం అనేది ఏర్పడుతుంది. అయితే మరి ఇది సిమెంట్ చేయదండి? ఇది సిమెంట్ చేయదండి. సిమెంట్ డెడ్ మెటీరియల్. సిమెంట్ పూర్తిగా డెడ్ మెటీరియల్. అది చాలా టాక్సిన్స్ రిలీజ్ చేస్తుంది. దాంట్లో నివసించిన వాళ్ళకి కూడా చాలా అనారోగ్యాలు. అంటే మనము ఏదైతే గో ఆధారిత వ్యవసాయంలో పండించిన పంట తినడం ఎంత ముఖ్యమో, గో ఆధారిత గృహ నిర్మాణం కూడా మనకు అంతే అవసరం అండి ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఇప్పుడు చల్లదనం అనుకుంటాం కదండి, ఇప్పుడు మామూలు ఇల్లు వేడిని ఇస్తాయి, ఇవేమో చల్లదనాన్ని ఇస్తాయి. దీని గురించి ఏమైనా చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అండి, చల్లదనాన్ని ఇస్తాయి, డ్యూరబిలిటీగా ఉంటాయి. ఎట్లా అండి అది ఎలా అర్థం చేసుకోవాలి మేము? ఇప్పుడు మనం దీంట్లో సున్నం వాడినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న వెదర్ని తీసుకుంటుంది. ఇది బ్రీతబుల్ అండి. మట్టి కానీ గోమయం కానీ సున్నం కానీ బ్రీతబుల్. మనం ఎట్లయితే శ్వాస తీసుకుంటామో ఇవి కూడా శ్వాస తీసుకుంటాయి, బ్రీతబుల్గా ఉంటాయి. అక్కడ ఉన్న వేడిని అబ్జర్వ్ చేస్తాయి, కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి. సో తీసుకొని అవి గట్టి పడుతూ మనకు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చల్లబరుస్తుంది, ఆక్సిజన్ అంటే హెయిర్ ప్యూరిఫై చేస్తుందండి. ఇది సైంటిఫిక్గా రీజన్ ఉంది, సైంటిఫిక్గా ప్రూఫ్ ఉందండి ఇది. అయితే నాగరాజు గారు, ఈ గవ్య కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇప్పటివరకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆరోగ్యకరమైన ఇల్లు నిర్మించడానికి ఇవి బాగుంటాయని. మనం 17వ తారీఖు చేయబోయేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని గురించి మా వాళ్ళకి డీటెయిల్గా చెప్తారా? 3 విషయాలు తెలుసుకుంటామండి. మొదటిది పంచగవ్యాలు మరియు గోమాత యొక్క విశిష్టత మనకు అర్థం కావడానికి కావాల్సినటువంటి ప్రాథమిక అంశాలను మనము తెలుసుకోబోతాము. అంటే పంచగవ్యాలు గోమాత విశిష్టత మనకి పూర్తిగా అర్థం అవ్వాలంటే ఈ ప్రాథమిక అంశాలని ఖచ్చితంగా తెలుసుకోవాలండి. అప్పటి వరకు ఎవరికి అర్థం కాదు. రెండో విషయం ఏమిటంటే పంచగవ్యాలను మరియు ద్విగవ్యాలను ఉపయోగించి మనము కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఎలా తయారు చేయాలనేది మరియు ఉపయోగం ఏమిటి, ప్రయోజనాలు ఏంటంటే ప్రాథమిక శిక్షణ కార్యక్రమం ఉంటుందండి. ఆ తర్వాత మూడో విషయంగా గోశాలలు అంటే మన స్థిరమైన ఆదాయం కోసము గోశాలల నిర్మాణము, దాని యొక్క మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటే బాగుంటుందో అనే దాని గురించి కూడా వివరణ ఉంటుందండి. నా ఆలోచన ప్రకారము ఆయు ఆరోగ్య ఐశ్వర్య ఆనందాలను ఇచ్చే విధంగా గోశాలల నిర్మాణ మాస్టర్ ప్లాన్ ఉండాలనేది నా ఆలోచన అండి. అంటే ఇప్పుడు దీనివల్ల గోశాల వాళ్ళు కనుక వస్తే వాళ్ళకు కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ ఇదే కాబట్టి దాని నుంచి ఆదాయం తెచ్చుకునే విధంగా కూడా మీరు చెప్తారు. ఖచ్చితంగా అండి. గోశాలలు మాస్టర్ ప్లాన్ అనేది గోశాల ఒకటే కాదు, దానికి అనుబంధంగా కొన్ని రావాలి. అంటే ప్రొడక్ట్స్ తయారు చేసేది, గోనిద్ర కోసము కాటేజీలు కట్టుకోవడము, ఒక మల్టీపర్పస్ హాల్ ఒకటి కడితే దాంట్లో ప్రోగ్రామ్ చేసుకోవడం, ఇవన్నీ ఈ స్థిరమైన ఆదాయాన్ని చేకూరుస్తాయండి. అయితే నాగరాజు గారు, ఋషులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మీరు 17వ తారీఖు ఇస్తున్నట్టు నాకు అర్థమవుతుంది. మిత్రులారా, మీరు వచ్చి ఆ రోజు అటెండ్ అయ్యి ఋషులు ఇచ్చిన జ్ఞానాన్ని మీరు తీసుకొని మీరు కూడా ఇలాంటి ఇల్లు నిర్మించుకొని ఆరోగ్యంగా ఉండండి. డీటెయిల్గా మీరు ఆ రోజు తెలుసుకుందాం. డీటెయిల్గా 17వ తారీఖు తెలుసుకుందామండి. ఇది గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే నాగోల్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో 30 అన్నారంలో ఉందండి. డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లు ఉంటాయి అండ్ లొకేషన్ కూడా షేర్ చేస్తాను. తప్పకుండా రిజిస్ట్రేషన్ ఇప్పుడే చేసుకోండి. అప్పుడు కలుద్దాం నాగరాజు గారితో పాటు మిమ్మల్ని. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.